రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు, మేము కూడా. అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్. మిడిల్ క్లాస్ ను దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ షూ, స్కోడా కార్, స్నైపర్ గన్స్ వాడుతుంటే 24 గంటలు కష్టపడే కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుపుకునే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్లో ప్రొవైడ్ చేస్తుంది ఈ గవర్నమెంట్. ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు. అదే ఒక కానిస్టేబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు. మీ ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలు ఎందులో గొప్ప. ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు, పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్కి రావాలి. అదే నా ధ్యేయం. అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను. సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను. అందులో నిత్యావసర వస్తువులు సబ్సిడీ రేట్లో దొరికే మిలిటరీ క్యాంటీన్లా మీకు కూడా పోలీస్ క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను. మీ శాలరీ 3 రెట్లు పెంచుతాను. 8 గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను. 45 ఏళ్లు దాటిన ప్రతి పోలీసుని ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లరికల్ జాబ్లకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టుల పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను. తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్, ఇమీడియట్లీ దే విల్ బి సస్పెండెడ్. నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను. న్యాయం అనేది గొప్పవాడికి, పేదవాళ్ళకి లేదు అని బిక్కుబిక్కుమంటున్న పేద ప్రజలకి మా కండగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి. మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి. ఎవడు అడ్డొచ్చినా సరే డోంట్ కేర్, జస్ట్ త్రో దెమ్ అవే. మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేనుంటాను. ఈ క్షణం నుంచి పోలీసు వాడి ప్రతి కదలిక మన రాష్ట్ర భద్రత కోసమే ఉండాలి. సూపర్ సార్, మీలాంటి బాస్ దొరికాక మా ప్రతి కదలికే కాదు సార్, ఈ స్టేట్ సెక్యూరిటీ కోసం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం. ఈ క్షణం నుండి ఏ రాస్కెల్ అడ్డొచ్చినా తాట తీస్తాం. ఏమంటారు?